హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఈరోజు అయితే మన వీడియో వచ్చేసి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. సో ఇక్కడైతే నేను మంచిగా మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే నేను క్యాప్చర్ చేశాను అనమాట. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ మన మినీ గార్డెన్లో మొత్తం క్లీన్ చేసేసి అమ్మ అయితే చక్కగా గోంగూర విత్తనాలు అయితే వేసేసారు. అండ్ ఆ తర్వాత తోటకూర అట్లాంటివన్నీ వేసేసారు. మెయిన్ నేను ఈ మినీ గార్డెన్లోకి రావడానికి రీజన్ ఏంటంటే మనకు కనకాంబరాల మొక్కలకైతే మంచిగా పూలు అయితే వచ్చేస్తున్నాయి. ఆ పూలు అయితే నేను తెంపేసుకొని మంచిగా మాలలు అయితే అల్లించుకుందామని చెప్పేసి అయితే వచ్చాను. సో ఇటు వచ్చాను కదా అని చెప్పేసి అయితే చిన్నగా అట్లా వీడియో అయితే తీశాను. ఈ ఎండకైతే చూశారు కదా, కనకాంబరం మొక్క అయితే చనిపోయింది ఒక మొక్క. అండ్ అలానే ఇంకో బ్యాడ్ న్యూస్ అండి, నా చిన్ని బాబాయ్ అయితే చనిపోయింది, కోడిపిల్ల. అండ్ అలానే మంచిగా అయితే ఫ్లవర్స్ అయితే తెంపేసుకున్నాను ఎండలోనే. అండ్ ఆ తర్వాత ఈ ఫ్లవర్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నానంటే మళ్ళీ నేను నెక్స్ట్ డే అయితే మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో అందుకని చెప్పేసి అయితే మంచి ఎండలో అయితే కొంచెం బిజీగా పూలు తెంపుకోవడం అట్లాంటి వర్క్స్ అయితే చేశానులే అండి. అండ్ ఆ తర్వాత అయితే ఇది మొత్తం వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకో ప్లాన్ అనేది ఉంది. సో అదేంటనేది వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా. సో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఎక్కడికి వెళ్ళామో, ఏం చేసామో ఏంటి అని చెప్పేసి. నేను మా కన్నయ్య అయితే వెళ్ళామండి. సో అక్కడైతే మంచిగా ఎంజాయ్ చేసాము. అలానే అక్కడ ఏం చేసాము, అసలు ఏం చేశాడు మా కన్నయ్య అని చెప్పేసి చూపిస్తాను. అలానే ఇదేంటంటే మేము ఎక్కడికి వచ్చాము అనుకున్నారా, ఆటోమేటిక్గా మీకు తెలిసే ఉంటుంది. ఇంకెక్కడికి వెళ్తానండి, పొలం అయితే వెళ్ళాను అనమాట. సో ఆ పొలం దగ్గరికి ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ అక్కడ వచ్చేసి మా అమ్మగారు అయితే కూర్చుని ఉన్నారు. అండ్ అలానే చాలా దూరంలో అయితే మా చిన్నికనే కనిపిస్తూ ఉంటాడు. ఎందుకు వచ్చామో ఏంటి అంటే కొంచెం ఇంకా వెళ్ళిపోతున్నాను కదా సో మా ఇంటికి, అందుకని చెప్పేసి అయితే ఇక ఒకసారి లుక్ వేసి వెళ్దాంలే, మామిడి చెట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. నేను లాస్ట్ టైం చెప్పాను కదా ఒక్క మామిడికాయ కూడా లేదు అని చెప్పేసి, బట్ ఈసారి మాత్రం ఒక చిన్న ట్విస్ట్ అయితే ఇచ్చేసింది మా మ్యాంగో ట్రీ అనమాట. చిన్న మామిడి చెట్టు, జస్ట్ లైట్గా అట్లా ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి. చాలా హ్యాపీ అనిపించేసింది. అండ్ అలానే ఇక్కడికి వచ్చిన తర్వాత మా చిన్ని కన్నయ్య చూసారా, అరుస్తూ గెంతుతూ ఉన్నాడు. బట్ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసాను నేను. మా కన్నయ్య మాటలు అయితే కొంచెం ఎయిర్ సౌండ్ వస్తుంది ఓపెన్ ప్లేస్ కాబట్టి, సో అందుకని చెప్పేసి అయితే తన వాయిస్ అనేది నేను రిమూవ్ చేశాను. అండ్ అలానే మా మ్యాంగో చెట్టు చూసారు కదండి, చాలా బాగున్నాయి మామిడి పళ్ళు వచ్చేసి. అండ్ అలానే ఇవి ఉంటాయో ఉండవో కూడా తెలీదు, బాగా విపరీతమైన గాలి వేస్తూ ఉంటుంది, వర్షం పడేలా ఉంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మా పొలంలో పంట మొత్తం తీసేశారు కదా, మినప పంట. అండ్ వాటిలో మిగిలిపోయినవి అయితే కొంచెం అలా చిన్న వర్క్ అయితే చేస్తూ ఉన్నారు మా అక్క అండ్ మా సిస్టర్ వచ్చేసి. అండ్ అలానే మా కన్నయ్య నేనైతే వెళ్తున్నాము చూద్దామని చెప్పేసి. మా కన్నయ్య అయితే స్నేక్స్ ఉంటాయి త్వరగా రా మమ్మీ అని చెప్పేసి అయితే తోడుగా తీసుకెళ్తున్నాడు అనమాట. తనకి తోడు నేను కాదు, నాకు తోడుతానమాట. సో నాకైతే భయం వేస్తుందంట. సో అందుకని చెప్పేసి జాగ్రత్తగా ఇలా నడవాలి అని చెప్పేసి అయితే చూపిస్తున్నాడు. అండ్ అలానే మేమైతే చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాము. అలానే ఒకవైపు అయితేనేమో బర్రెలు మేస్తూ ఉన్నాయి, ఒకవైపు అయితే పోతులు అట్లా ఉన్నాయండి. అండ్ ఆల్మోస్ట్ చాలా మెంబర్స్ వరకు ఎవరు లేరు, మేమే ఉన్నాము ఈ పొలాల పైన. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మనకి మినిమం అయిపోయింది కదా, ఆ తర్వాత అయితే వర్రి కుప్పలు ఉంటాయి కదండి, కుప్పలు అయితే వేస్తూ ఉన్నారు. సో అందుకని ఎవ్వరు కనిపించట్లేదు. లేదు అంటే మన మామిడి చెట్ల దగ్గర అయితే అందరూ పీస్ఫుల్గా ప్రశాంతంగా కూర్చొని ఉంటారు చల్లగాలికి. ఇప్పుడు మెయిన్ విలేజెస్లో ఏంటంటే ఇంట్లో ఎవరు ఉండరండి, మనకి 12 లేదంటే 11:30 ఆ టైంలో వచ్చేసి బయటకు వచ్చేస్తూ ఉంటారు, చక్కగా చెట్ల దగ్గర అయితే కూర్చుంటారు. అలానే ఇక్కడ వచ్చేసి మా అక్క అయితే తూరుపోత పోస్తుంది, మినుములు అని చెప్పాను కదా. సో వాటిని అయితే ఇంకా ఉన్నాయి మా చేలో. సో వాటిని అయితే క్లీన్ చేసి అయితే తూరుపోత పోస్తుంది. దీనికైతే ఎట్లాంటి ఫ్యాన్లు అవి ఏం పెట్టకుండా న్యాచురల్గా ఎయిర్ వస్తుంది, సో దానికైతే పోస్తూ ఉంటారు. అండ్ వీటిని చాలా ప్రాసెస్ ఉంటుందండి, వీటిని తూర్పోత పోసిన తర్వాత కూడా చాలా కష్టపడాలి వీటిని క్లీన్ చేయాలి అంటే. అండ్ అలానే దీన్ని అయితే ఈ పంట ఉంది కదా మంచిగా ట్రాక్టర్తో అయితే తొక్కించేసి వాటిని తెలిపేసి ఆ తర్వాత అయితే పోసేసి వీటిని తూర్పోత అయితే పోసేసారు. అలానే వాటి కోసమే కాకుండా మేమైతే ముంచుకాయలు కూడా ఉంటాయేమో అని చెప్పేసి అయితే వచ్చాము. బట్ మా మామయ్య అయితే లేరు, సో అందుకని చెప్పేసి అయితే రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నాము. అండ్ అలానే మా మమ్మీ అయితే చక్కగా అట్లా వెళ్తూ ఉన్నారు, మా కన్నమ్మ అండ్ మా కన్నయ్య
అందరూ వెళ్తూ ఉన్నారు. నేనైతే బ్యాక్ సైడ్ ఉన్నాను కదా. సో మాకు అన్నయ్య అయితే స్నేక్స్ వస్తాయి రాజా, త్వరగా రా అని చెప్పేసి అయితే నాకు జాగ్రత్తలు చెప్తూ ఉన్నాడు. అండ్ అలానే ఇట్లా దారిలో వస్తూ ఉంటే మంచిగా ఫ్లవర్స్ అయితే పుష్పించున్నాయి. సో వాటిని కూడా నేనైతే క్యాప్చర్ చేశాను. అండ్ అలానే మీలో ఎంతమందికి ఇలాంటి న్యాచురల్ వీడియోస్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అంతే ఈ వీడియో అండి. బాయ్.